ఎవరు? ఎవరని అడుగుతున్నాను కదా. రాపాల్, బాగున్నావా? రా కూర్చో. నువ్వే అనుకున్నాను. నన్ను మర్చిపోయావేమో అనుకున్నానన్నా. నిన్నెలా మర్చిపోతాను పాల్? నేను మాట్లాడలేక నీకు పని అప్పగించి సంవత్సరం అయింది. మరేమైనా చేసావా? కనీసం వీడియోస్ పెట్టి సంవత్సరం అయింది, ఆ పని కూడా చేయలేదు. నా సమస్యలు నీకు అర్థం కావు పాల్. చెయ్యాలని నాకు ఉంది, కానీ స్తోమత లేదు. ఇలా అయితే నా పని వేరే వాళ్ళకి అప్పగించుకుంటాను. ఏదో రోజు తప్పకుండా నీ పని నేను చేస్తాను. ఏమో అన్నా, నాకు నమ్మకం లేదు. సమయం లేదన్నా. అన్నా సమయం లేదన్నా. ప్లీజ్ 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 పాల్, చాలా మంచోడు. అన్నా సమయం లేదన్నా. వీడి గురించి ఎవరికైనా చెబితే వీడిని చంపేస్తాను. ప్లీజ్ చంపొద్దు. అన్నా సమయం లేదన్నా. అన్నా సమయం లేదన్నా. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? టీ తాగుదురు కానీ రండి. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. బావా, కొంచెం పనుంది, ఇంటికి రారు ఒకసారి. సరే బావా. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆరాధ్య, డాడీ ఏరమ్మా? మరి నువ్వు వెళ్ళలేదే? నేను వెళ్ళిపోవాలా? నువ్వు వండితే మేము తిన్నట్టే. బాగున్నావమ్మ చెల్లి? రండన్నయ్య. ఇదిగో 10 లక్షలు. రేపు కాకినాడ కుమార్ దగ్గరికి వెళ్తున్నాను. నేను ఫోన్ చేసినట్టునే కుమార్ అన్నయ్య అకౌంట్లో కొట్టాయి, మర్చిపోక, సరేనా? సరే బావా, మర్చిపోను. ఈ మధ్య నీకు మతిమరుపు ఎక్కువైపోయింది. మీకంటేనా? ఫంక్షన్ కని వెళ్ళి ఫ్రెండ్స్ ఆడావిడిలో కట్టుకున్నదానే మర్చిపోయారు మీరు. నిజమా చెల్లి? అవునన్నయ్య, ఇంటికి వచ్చి తాళం వేసిన తలుపును చూసి ఎక్కడికి వెళ్ళిపోయావే అని అరుస్తున్నారు. ఏమైంది అప్పుడు? మా ఆయన నేను ఫంక్షన్కి వచ్చాం, మీరెవరు అన్నాను. ఇంకేముంది, నెత్తి కొట్టుకున్నారు. హలో అక్క, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదురా, బైబుల్ చదువుకుంటున్నాను. ఒక 2 రోజులు ఇక్కడ రాక్క, మనసేం బాగాలేదు. ఏమైంది తమ్ముడు? ఏమో తెలీదక్క, రకరకాల కలలు. పాలు చెవిలోకి వచ్చి సమయం లేదని అరుస్తున్నట్టు అనిపిస్తుంది. అంతేగాక ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చి 6 సంవత్సరాలైంది. వచ్చిన పని కొంచెం కూడా అవ్వలేదు. నా జీవితం మొత్తం వారి కుటుంబంతో పరిచయానికి సరిపోయేట్టుందక్క. ఏ మాట చెప్పడానికైనా మొహమాటం లేని నాకు చెప్పడానికి వచ్చిన ఆ మాట మాత్రం పెదాలు దాటి రావడం లేదక్క. బొడ్డోడు ఎవరు పోలికమ్మా? ఎవరొస్తారన్నయ్య? ఎవరొచ్చినా మేనమామ పూలకే కదా వస్తారు. ఎందుకలా చూస్తున్నారు? ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా మాట్లాడానా నేను?
నీకు తోడబుట్టినోడు ఉన్నాడా చెల్లి? ఏం చెప్పనన్నయ్య, ఉండేవాడు కానీ చచ్చిపోయాడు. ఈరోజు తను అలా అనేసరికి చాలా ఏడుపు వచ్చేసింది అక్క. ధైర్యంగా ఉన్న దొరబాబు, అలా బాధపడకరా. రాత్రి నాకు ఒక కల వచ్చింది. అనేక దీపాలని వెలిగించిన ఒక దీపం మధ్యలో ఆరిపోయి ఉంది. మిగిలిన దీపాలన్నీ వెలిగించాలని చూస్తున్నాయి గానీ వెలగట్లేదు. ఈలోపు ఒక వ్యక్తి వచ్చి చేత్తో ముట్టుకోగానే ఆ దీపం వెలిగింది. ఆ వ్యక్తి ఎవరో అని అడిగాను గానీ ఆ వ్యక్తి మాట్లాడలేదు. ఆ దీపం వెలుగులో నవ్వుతున్న మీ ఇద్దరిని చూశానురా. అది చాలు అనుకున్నాను. ధైర్యంగా ఉండరా, నా కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. దూరమైన పాల్ మరలా మన దగ్గరకు వస్తాడు, సరేనా? ఎరా చంద్ర, ఎక్కడున్నావు? బజార్లో ఉన్నానన్నయ్య. పూలు స్వీట్స్ తీసుకో, మర్చిపోకు, సరేనా? సరే అన్నయ్య. పొద్దున్నే అందరూ త్వరగా వచ్చేయండి. అలాగే. చూసిన చాలండి, ఇంకా వాడు అమ్మాయి నచ్చిందని చెప్పలేదు కదా. ఓకే అవుద్దా అవదో? ఎందుకు ఓకే అవుతావు? ఇద్దరు ఒకరికొకరు నచ్చుతారు. వాడికంటే ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఈ అమ్మాయే నా కోళ్ళు. బాబాయ్, మీరు మీ అబ్బాయి ఎవరికి అర్థం కారు. ఎందుకు నచ్చదు? మా నాన్నకి నచ్చితే నాకు నచ్చినట్టే. నాన్న వచ్చేసావా? బంగారు కొండ ప్రయాణం ఎలా జరిగిందిరా? బాగా టైర్డ్ అయిపోయింది నాన్న. ఏమన్నా తిన్నావా బంగారం? తిన్నాను నాన్న. ఏమండి ఇట్రండి. వస్తున్నాను. క్షణమైనా విడువకుండా కంటి రెప్పార్పకుండా దేహమిచ్చి బ్రతికిస్తున్న నీ మదిలో నన్నే దాచా సాగింది. ఏమండి, పడుకోండి. నువ్వు పడుకో దివ్య, నిద్ర రావడం లేదు. పూట కాపుది ఆ కల్వరిగిరిలో కొరడాల ఘోష. అరే పడుకోరా నాన్న, పొద్దున్నే వెళ్ళాలి కదా పెళ్లి చూపులకి. ఒక్క 5 నిమిషాలు నాన్న. 5 నిమిషాలు లేదు, ఏమీ లేదు. లైట్ ఆఫ్ చేస్తాను, పడుకో. అన్నా, సమయం లేదన్నా. పాల్, ఏమైందండి? ఎందుకు అలా అరిచారు? సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాను. ఇప్పుడు పెళ్ళి కూడా అయిపోయింది, ఒక పాప. కానీ వచ్చిన పని ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుంది. అలా నమ్మకం కోల్పోకండి. మనం అనుకున్న పని కనబడట్లేదేమో కానీ జరుగుతుందన్న నమ్మకం. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఒక పని కోసం మనం సొంత ప్రయత్నాలు చేస్తే బహుశా ఆ మేలొకటే పొందుకుంటాం. దేవుని చిత్తం కోసం ఎదురు చూసి పొందుకున్న మేలు భవిష్యత్తులో అనేక కీడులను దూరం చేస్తుంది. మీరు అనుకున్న పనికి ఒక సమయం ఉంది. ప్రేయర్ చేసుకుని పడుకోండి. అన్నా లే అన్నా, అన్నా సమయం లేదు, లే అన్నా, సమయం లేదన్నా. దివ్యా, నాన్న. ఏమైందండి? ఏమైంది నాన్న? ఏదైనా పీడకల? తలంతా పట్టేసింది దివ్య. విపరీతంగా నొప్పి వస్తుంది. ఎవరో ఏడుస్తున్నారు. ఆ ఏడుపు నా చెవిలో వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడూ లేనిదేంట్రా ఇలాగా? పీడకలేమో. పీడకలైతే మెలకు వచ్చేకిలా ఉండదు కదా. ఎందుకుండదురా? టెన్షన్ లేని జాబ్ ఏదన్నా చూసుకోరా. ఎవరో ఏడుస్తుంటే ఆ కన్నీటి పొట్లు ఇక్కడ పడుతున్నట్టు అనిపిస్తుంది దివ్య. ఏమండి, చెమ్మగా కూడా ఉందండి. చెమటేమో నాన్న. ఏవో పాత్రలు పడిపోవడం, నీళ్లు ఒలికిపోవడం. ఎవరో చెవిలోకి వచ్చి సమయం లేదన్నా, సమయం లేదన్నా అని అరుస్తున్నట్టుంది నాన్న. సరే ముందు లేగు. స్నానం చేస్తే అన్నీ సర్దుకుంటాయి. బాగా తలనొప్పిగా ఉంది, కొంచెం టీ తీసుకురా నాన్న.
దివ్య, నా ఫోన్ కనబడిందా? లేదండి, ఇందక్కడ ఆరాధ్య చేతిలో చూశాను. ఆరాధ్య సెల్ ఫోన్ ఎక్కడ పెట్టావమ్మా? ఎక్కడ పెట్టావో చెప్పమ్మా. అమ్మ చెప్పిందిలే, నువ్వు తీసావని. దివ్య, నీ మొబైల్ నుండి మిస్డ్ కాల్ ఇవ్వు. ఇంకెక్కడ ఫోన్ పగలగొట్టేసింది కదా నిన్న. మీ ఫోన్ పిలిస్తే పలుకుతుంది కదా. మార్నింగ్ కాల్ వస్తే దీనికి మెలకు వచ్చేస్తుందేమోనని సైలెంట్లో పెట్టేశాను. సరే, మధ్యాహ్నం వస్తాను కదా, వెతుకుంచు. సరిపోయింది, కూతురు దాయడం తండ్రి వెతకడం. సమయం లేదన్నా. నాన్న, మీకేనా వినపడిందా? లేదురా, నాకేం వినపడలేదు. కానీ ఏ రక్త సంబంధం కాని వ్యక్తి నాపై చూపిన ప్రేమను నువ్వు చూడలేదు. నేను చనిపోదామని నిర్ణయించుకున్నప్పుడు బ్రతుకు విలువ తెలిపి ఈ రోజులా భార్యాపాపతో సంతోషంగా జీవిస్తానని అప్పుడే ఊహించి చెప్పి తాను మాత్రం సంతోషానికి దూరం అయిపోయాడు. అన్నా, అన్న ఊరుకోండి అన్నా, ఏడవకండి అన్నా. అన్నా, ఎవరన్నా ఆ వ్యక్తి? అదిగో ఆ తమ్ముడే. ఈ అబ్బాయి పేరు పాల్. 5 సంవత్సరాల కిందట జరిగిన ప్రమాదంలో కోమాలోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు మనుషుల్లో కొంచెం కూడా చలనం లేదు. ఈ అబ్బాయి గురించి అందరూ ప్రేయర్ చేయండి. నాన్న, పెళ్లి చూపులు రేపు పొద్దున పెట్టుకుందాం. కారుని రావద్దని చెప్పండి. ఒరే నాన్న, ఆగాగు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నిన్నే ఒకసారి ఆగరా. నువ్వే చెప్పాలి. ఇంకా భార్గవి, చెప్పు బంగారం. నా చేతిలో పువ్వుంది, ముఖంలో నవ్వుంది, మనసులో నువ్వే ఉన్నావు. అబ్బో, నువ్వే చెప్పాలి. ఏంటిడు? భార్గవి, బంగారం, ఒకసారి లైన్లో ఉండవా? మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు. బంగారం. హలో, చెప్పరా. సురేష్ అన్నయ్య వాట్సాప్లో ఒక అబ్బాయి ఫోటో పెట్టాడు. ఆ అబ్బాయి పేరు పాల్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ అబ్బాయి ఎవరు? ఇప్పుడు ఎక్కడున్నాడు? పూర్తి వివరాలు నాకు కావాలి. అర్జెంటా? చాలా చాలా అర్జెంట్ రా, ప్లీజ్. సరేలే. ప్రేమ్, వదిన అన్నీ ఉన్నారా? లేరండి, బయటికెళ్ళారు. ఏ, ఎప్పుడు వస్తారు వదిన? మధ్యాహ్నం వస్తానన్నారు. మరి పోనీ ఎక్కడికి వెళ్ళారో తెలుసా? తెలీదండి. సరే వదిన. హలో, చెప్పరా. అరే ప్రేమ, ఆ అబ్బాయి పోలవరంలో ఉంటాడంట. అడ్రస్ పంపిస్తానని చెప్పారు. సరేనా? పోలవరమా? ఏంటి సాంగ్స్ వినపడుతున్నాయి? ఓ, ఇక్కడ ఉన్నావా? వీడియోస్ చూడడానికి మళ్ళీ ఫోన్ తెచ్చావా? ఇలా ఇవ్వు. డాడీ ఫోన్ ఎందుకు తీసుకున్నావు? డాడీ ఇచ్చారా? నాకు తెలీదా? బొమ్మలు చూస్తాను. వెళ్ళిపోతాను. రా, నువ్వు నీ పని చెప్తాను. నేను
రాను, వెళ్ళిపో. రావా, అక్కడే ఉండు, బూచోడు వచ్చేస్తాడు. అమ్మా, నాగమణి గారంటే మీరేనా? అవును బాబు. ఇంతకు మీరెవరు బాబు? ఆ అబ్బాయి కోసం వచ్చాను. రామ్మా, కూర్చోనానా. అసలు ఏమైందమ్మా? అతను ఎందుకు ఇలా జీవోత్సవంలా పడున్నాడు? నాకు పూర్తిగా తెలియదు బాబా, ఎవరో కుట్టారంట. అప్పుడు నుండి ఇలాగ అయిపోయాడు. ఇక్కడే ఒక డాక్టర్కి చూపిస్తున్నాం. ఏ చలనం లేదు బాబా. ఉండమ్మా, మంచి నుంచి వస్తాను. మంచినీళ్ళు తాగు నాయనా. తమ్ముడు, నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకు ఇలా బ్రతుకున్న శవంలో పడున్నావో కూడా తెలియదు. కానీ సంతోషంగా జీవించాల్సిన వయసులో ఇలా రెక్కలు తెగిన పక్షుల మంచం మీద పడుండడం చాలా బాధ అనిపిస్తుంది. నేను మాట్లాడే మాటలు నీకు వినిపిస్తున్నాయో లేదో కూడా తెలీదు, కానీ వినలేవని తెలిసినా కూడా మాట్లాడాలనిపిస్తుంది. నువ్వెవరో నాకు తెలియదు, కానీ నా గతంలో నువ్వున్నావు. దొరబాబన్న బ్రతుకుండడానికి కారణం నువ్వని విన్నాను. నీకు తెలియని విషయం ఏమిటంటే, మా నాన్న బ్రతుకుండడానికి కారణం కూడా నువ్వే. మా నాన్నే కాదు, చాలా మంది బ్రతుకుండడానికి కారణం నువ్వు ఆ రోజు దొరబాబన్నను కాపాడుండకపోయింటే ఈ రోజు తండ్రిని చంపుకుని జీవోత్సవం అయిపోయిందును. దొరబాబన్నకి నీకు ఉన్న బంధం ఏంటో తెలియదు, గాని అన్న మీ గురించి చెప్పినప్పుడు ఆయన కళ్ళను చూశాను. ఒక మనిషిపై ఇంత ప్రేమను పెంచుకుంటారా అనిపించింది. ఇప్పటి వరకు నువ్వెవరో తెలుసుకోవాలని మాత్రమే ఉండేది. ఇప్పుడు నువ్వు లేచి నడిస్తే చూడాలనిపిస్తుంది. దొరబాబన్న. ప్రేమ్, ఎలా ఉన్నావు ప్రేమ్? బాగున్నానన్నా. బహుశా 2 సంవత్సరాలు అయిపోయినట్టుంది నేను చూసి. మీ నాన్న ఎలా ఉన్నారు? ఆయన కూడా బాగున్నారు. మీ నాన్న పురుగు మందు తాగాలనుకున్న చోటిదే. మనసు ఎప్పుడైనా బాగోకపోయినా, ఒంటరిగా గడపాలనిపించినా ఇక్కడికి వచ్చి కూర్చుంటాను. మీ నాన్న బ్రతుకుండడం చాలా ఆశ్చర్యం కదా. మా నాన్న బ్రతికొండడం కంటే మా నాన్నను బ్రతికించిన ఆ ప్రేమ, బ్రతికొండడానికి కారణమైన పాలను కూడా బ్రతికించుంటే బాగుందన్నా. గుర్తు చేయకు ప్రేమ్. గుర్తొస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నా మనసు తొందర పెట్టిందన్నా. ఆ గురుతులు ఇప్పుడే చూసొచ్చానన్నా. ఏమంటున్నావు ప్రేమ్? నువ్వు పాలు కలిసావా? ఎలా ఉన్నాడు పాల్? ఏదైనా తేడా కనపడిందా? నిన్ను గుర్తుపట్టాడా? నిన్ను చూశాడా? చెప్పు ప్రేమ్, చెప్పు ప్రేమ్.
ఎప్పుడు లేస్తావు పాల్? ఎప్పుడు మా అందరిలో తిరుగుతావు? ఏమనుకోకు ప్రేమ్, అన్నీ గుర్తొచ్చి చాలా బాధ అనిపించింది. సారీ అన్న, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మీ నెంబర్ నుండే ఫోన్ కాల్ వస్తుందన్న, వదిననుకుంటా. ప్రేమ్, మీ అన్నయ్య ఉన్నారా? ఉన్నారు వదిన. ఫోన్ ఒకసారి మీ అన్నయ్యకి ఇవ్వండి. హలో, చెప్పు దివ్య. పాల్ 1 గంట నుంచి ఏడుస్తూనే ఉన్నాడంట. కళ్ళలో నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయంట. శబ్దం రావట్లేదు కానీ ఎక్కి ఏడుస్తున్నాడంటండి. నాగమణి గారు కంగారు పడి ఫోన్ చేశారు, మిమ్మల్ని తొందరగా రమ్మంటున్నారు. నేను చెప్పాను కదండి, తండ్రి నియమించిన సమయానికి అన్నీ జరుగుతాయని. రాత్రంతా మీ పరిస్థితికి కారణం మీదేనేమో. రాత్రంతా ఎవరో ఏడుస్తుంటే ఆ కన్నీటి బొట్లు మీపై పడుతున్నాయి అన్నారు కదా. ఏవేవో శబ్దాలు వినపడ్డాం. సమయం లేదని పాటు పదే అనడం. సమయం లేదన్నా. ఆ కలలన్నిటికీ కారణం ఇదేనండి. సరే దివ్య, నువ్వు రెడీ అయి ఉండు, నేను వచ్చేస్తున్నాను. సరేనా? కంగారు పడకండి, స్లోగా రండి. సరే సరే ప్రేమ్, నేను తర్వాత ఎప్పుడైనా కలుస్తాను. ఆగండి అన్నా, ఆగండి అన్నా, ఆగండి అన్నా. రాత్రంతా మీకు అలా నిద్ర పట్టలేదు, నాకు అలానే పట్టలేదు. మీకు వినపడిన శబ్దాలే నాకు వినపడ్డాయి, మీకు వినపడిన స్వరమే నాకు వినపడింది. సమయం లేదన్నా. మీరు అక్కడికి వెళ్ళడం ముఖ్యం కాదు. పాల్ నాకు సమాజానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. పాల్ ఎవరో ఏమైందో నాకు తెలియాలి. నాకే కాదు, ఈ సమాజానికి తెలియాలి. చనిపోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి నోరు విప్పి చెప్పండి అన్నా. మరణం అంటే పిలిచేది కాదు, వచ్చేదని గొంతు చించి చెప్పండి అన్నా. గొంతు చించి చెప్పండి అన్నా. గొంతు చించి చెప్పండి అన్నా. అప్పుడు నా వయసు 23 సంవత్సరాలు. తల్లిదండ్రులు చనిపోయినా బంధువులు ఉన్నారన్న ఆనందం నాకు బాధను గుర్తు చేయలేదు. వారికి ఏ సహాయం కావాలన్నా అరక్షణంలో ముందుండేవాడిని. బంధువులైనా ప్రాణం, బంధువులైనా సర్వస్వం, బంధువులైనా సమస్తం అనుకునేవాడిని. ఎవరైనా నా బంధువుల మీద చేయి వేస్తే చెయ్యి విరిసేసేవాడిని. బంధువులకు ఇటు అటు తిరుగుతూ ఆనందంగా గడిపేవాడిని. నాకున్న సమస్తం వాళ్ళ కోసమే ఖర్చు చేశాను. నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. కష్టపడిన డబ్బుతో ఒక బండి కొనుక్కున్నాను, అది కూడా వాళ్ళ ఆనందం కోసమే. బండి మీద వెళ్తున్న ప్రతిసారి వేగంగా వెళ్ళేవాడిని. నా వేగం వల్ల నాకు కానీ ఇతరులు కానీ హాని జరుగుతుందనే ఆలోచన కొంచెం కూడా ఉండేది కాదు. ఎవరైనా ప్రశ్నిస్తే ప్రమాదం స్లోకి వెళ్ళినా జరుగుద్ది, స్పీడ్కి వెళ్ళినా జరుగుద్ది. నువ్వేం నాకు చెప్పక్కర్లేదు తెల్వా. స్లోకి వెళ్తే దెబ్బలు తగులుతాయి, స్పీడ్కి వెళ్తే సత్తా తేడా లేదండి. నోరు మూయలేదనుకో, ముందు నిన్ను గుద్ది చంపేస్తాను. ఎలకొలం ఉందా? గ్రామ పెద్దలు అనుకున్నావా, పిల్లలు అనుకున్నావా? పెద్దలతో చెప్తానుండు. చెప్పు. ఆ పెద్దల్లో నా బంధువులు లేరేంటి? ఓరు ముసలోడా, నా ఇంటి పేరుతోనే ఈ ఊరి పేరుంది. ఇక్కడందరూ నా కులం, నా ఊరు, నా ఇష్టం. అలా కొందరిని చూసుకుని రెచ్చిపోయేవాడిని. ఎందుకు అంత వేగం? భయం వేస్తుందా? ఇంత వేగంగా వెళ్ళడానికి నాకు అంత అర్జెంట్ పని లేదు, కానీ నీకు చెప్పడానికి మంచి రీజన్ ఉంది. ఇది స్పోర్ట్స్ బైక్, డిస్క్ బ్రేక్స్ విత్ ABS. ఇలా బ్రేక్ వేస్తే అలా ఆగిపోద్ది. కంట్రోల్ చేయడం చాలా ఈజీ. కంట్రోల్ చేయాల్సిన కాన్షియస్నెస్ కోల్పోతే అయినా యాక్సిడెంట్స్ జరిగే బైక్స్ అన్నీ పెద్దవే. అంటే డిస్క్ బ్రేక్స్ విత్ ABS. ఎందుకంటావు? నెమ్మదిగా వెళ్ళడం మానేసి నా బండి నన్ను కాపాడుతుందనే గుడ్డి నమ్మకం. గుడ్డి నమ్మకం కాదు, 6th సెన్స్. బైబిల్ ఇలా చెప్తుంది, తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకును అని. ఇలాంటి ప్రవచనాలు ఇన్ని విన్నాను. అయితే బైబిల్ ఇలా చెప్తుంది, ఎన్నిసార్లు గద్దించి నన్ను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని. పొరపాటు చేయకు. ఊరిలో ఏదైనా జరిగితే నన్ను చంపేద్దామని కొందరు ఎదురు చూసేవారు. ఏం జరగదులనే ధీమాలో నేనుండేవాడిని. ఇంతలో ఒక పెద్ద ఆవిడ బస్సు దిగి రోడ్డు దాటుతూ ఉంది. కనీసం బండిని కంట్రోల్ చేయలేనంత వేగంతో నేను వెళ్తున్నాను. అంతలోని నా జీవితం తలకిందులైపోయింది.
ఆ తర్వాత ఏం జరిగిందన్నా? నన్ను చెట్టు కట్టి చిత్రహింసలు పెట్టి వారి కోపం అంతా తీర్చుకున్నారు. నెల రోజుల్లోగా 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించకపోతే నన్ను చంపేస్తామని తీర్పు చెప్పారు. నెల రోజుల్లోగా 10 లక్షలు కట్టకపోతే సాగు కొట్టవలసి వస్తుంది అబ్బాయి. సాగు కొడతాం కదా, చంపేయటమే. ఎవడొస్తాడో అప్పుడు చూస్తాను. బైబిల్ ఇలా చెప్తుంది, తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకును అని. ఇలాంటి ప్రవచనాలు ఇన్ని విన్నాను. అయితే బైబిల్ ఇలా చెప్తుంది, ఎన్నిసార్లు గద్దించి నన్ను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని. డబ్బులు కట్టాలని తీర్పు ఎప్పుడైతే చెప్పారో నా ముందున్న ఊరు పెద్దలు కొందరున్నారు, కానీ నాతో ఉంటారనుకున్న బంధువులు ముందే వెళ్ళిపోయారు. అందరూ నన్ను అనాథన చేసేసారు. అప్పుడు ఒక అక్క వచ్చి నా కట్లు విప్పి నన్ను హాస్పిటల్ చూపించి నేనున్నానని ధైర్యం చెప్పింది. బాధపడకు తమ్ముడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ప్రేమలో ఉన్నప్పుడు పని పాట మానేసి నా చుట్టే తిరిగేవాడు. నేను ఎలా ఉన్నా పొగుడుతూనే ఉండేవాడు. ప్రేమ అంటే అదేనేమో అనుకున్నాను. నా జీవితం అంతా అలాగే ఉంటాడు అనుకున్నాను. సంవత్సరం గడిచాక పెద్ద పాప కడుపులో పడింది. పురుడికి పుట్టింటికి వెళ్ళాను. ఇంతలోనే వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నా జీవితం ఆ రోజు నుండి ఈ రోజు వరకు అతను ప్రేమిస్తున్నాను అని చెప్పిన మాట ద్వారా తలక్రిందులైపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోవాలరా. కష్టాలే లేకపోతే జీవితమే లేదు. ఆకలితో ఒకరి ముందు చేయి చాపుతానని ఏనాడు అనుకోలేదు. రారా, నీ దగ్గరికే బయలుదేరాను. కష్టాలు నీకు నాకు ఒకేసారి వచ్చేసాయి. నీకు డబ్బులు ఇవ్వాలి గుర్తుంది. ఇంతలోనే మీ అత్తాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోలేదంట. డబ్బులు అడిగారు, ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నా దగ్గర డబ్బులు లేవురా. నాన్న, మీ కన్ను ఇలా ఇలా కొట్టుకుంటుంది. లేదు లేదు, నలగబడింది. అయ్యో, వెళ్ళిపోతున్నావేంట్రా? నేను బయటికి వెళ్తున్నాను, గేట్ తీసేళ్ళు. ఏమండి, వాడు ఎందుకు వచ్చాడు అడగాలి కదండి. వాడేం డబ్బులు అడగలేదు కదా. నీకేం తెలుసు, డబ్బులకే వచ్చాడు. నా దగ్గర ఒక 50,000 ఉన్నాయి, ఇవ్వనా? నేను డబ్బుల కోసం రాలేదంతా, ఆకలేసింది, అన్నం పెడతామని వచ్చాను. ఉండరా, తెస్తాను. వద్ద చచ్చిపోతాను. ఏం మాట్లాడుతున్నావురా? లేదత్తా, ఆకలి చచ్చిపోయిందంటున్నాను. అలా కాదురా, ఉండి తెస్తాను. అలాంటి పరిస్థితి వస్తుందని ఏనాడు అనుకోలేదు. ఆ రోజు అత్త అన్నం పెడితే అన్నప్పుడు తినాల్సింది. కడుపు నిండితే కోపం తగ్గేదేమో. ఆకలి మంటతో నాపైన కోపం పెరిగిపోయింది. పద్మా, దొరబాబు వస్తున్నాడు. తాళం వేసి వెనకాల డోర్ నుంచి లోపలికి వచ్చాయి. చెప్పాను కదండి వాడు తెలివైనాడని. వాడు తెలివైనాడు కాదు, నువ్వు తింగరదానివి. మెల్లగా మాట్లాడి నిలబడితేమో మళ్ళీ వినపడి మళ్ళీ రాడు.
ఇంకా ఏ రోజు ఎవరు గుమ్మం తొక్కకూడదంటే ఈ భూమిపై నా కాలు నిలవకూడదనిపించింది. ఆ క్షణం భూమి మీద నడవలేకపోతున్నాను కానీ నా మనసు మాత్రం మరణం వైపుకి పరిగెడుతూనే ఉంది. ఏమవుతుందో నా జీవితంలోనా, ఏ గమనం ఎక్కడుందో తెలియలేకున్నా, ఆదరించు దిక్కే లేక ప్రేమ చూపు కరువయ్యాక, ఎందాక నా పయనం తెలియకుంది క్షణం, తెలియకుంది క్షణం. నడువలేనిది ప్రయాణం, శూన్యమే నా గమ్యం, ఎటు పోయేనో నా గత జీవితం. నీడవలె ఉంది శాపం, తోడులేనిది ప్రయాణం, అస్తమించెనే నా గత జీవితం. రోజుల్లోకి 10 లక్షలు కట్టకపోతే సాగు కొట్టమని చెప్తుంది అబ్బాయి. సాగు కొడుతుంది చంపేయటమే. ఎవడొస్తాడో అప్పుడు చూస్తాను. మాటరానిది మౌనం, మడిమ చూపే మనుష్యలోకం, మొద్దుబారేనే నా ఫల జీవితం. గుండెల్లో మానని గాయం, ఆగని కన్నీటి సారం, మరుగైనది నా మది ఆనందం. తరనా 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 తరనా. అబ్బా దొరబాబు వస్తున్నాడు. తాళ వేసి వెనకాల డోర్ నుంచి లోపలికి వచ్చాయి. నాకు అర్థమైంది. నువ్వు చనిపోవడానికే వెళ్తున్నావు. ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తుండే నేను కొద్ది గంటలుగా నన్ను నేను చూస్తుండిపోయాను. నా ముందున్న వాతావరణం చాలా అందంగా ఉన్నట్టు ఉంది కానీ నా మనసు దాన్ని వర్ణించలేకపోతుంది. ఒకవైపు చేతి వాచు నుండి వస్తున్న క్షణాల శబ్దం, ఇంకోవైపు ప్రకృతిలోని పక్షుల అరుపులు. ఒకటి నీకు సమయం లేదని, ఇంకొకటి నీకెవరూ లేరని చెప్తున్నట్టు అనిపించాయి. వీచే గాలి, వదిలే ఊపిరితో సహా అన్ని నన్ను తొందర పెట్టాయి. ప్రవహించే నదికి నా గుండెకు ఏదో బంధం ఏర్పడింది. ఎందుకంటే నా గుండె అంత వేగంగా కొట్టుకుంది. నేను నవ్విస్తున్నప్పుడు అందరూ నా చుట్టూ ఉన్నారు. నా కంటిలో నీటి బొట్టు చూసి మేత మేస్తున్న పక్షుల మధ్యలో రాయి విసిరితే ఎగిరిపోయిన పక్షుల అందరూ వదిలిపోయారు. అందరూ నన్ను అనాథన చేసేసారు. బాధపడకన్నా. అప్పుడు నాలో, నా మనసుకి, నా ఆత్మకి జరిగిన అంతర్గత యుద్ధం నాకు మాత్రమే తెలుసు. దేహమా, ఈ సంఖ్యలు వదిలించు. నిజమైన జీవితం అంటే చూపిస్తాను.
దేవా నా మాట విను, ఇవి బానిస సంఖ్యలు. జీవితంలో సంతోషంగాను బ్రతకనివ్వవు, చావనివ్వవు. నాతో కలిపి ఒక 5 నిమిషాలు పరిగెత్తు చాలు. జీవితం అంటే ఏంటో చూపిస్తాను. ఒక్క సమస్య కూడా లేకుండా చేస్తాను. ఈ ఆత్మ చెప్పే మాట వినకు దేవా, వచ్చి ఈ సంఖ్యలు వదిలించు. నా మాట విని దేవమా, నా మాట విని దేవమా, వచ్చి ఈ సంఖ్యలు విడిపించు. చచ్చిపోదాం. అసలు నీ బాధేంటో చెప్పు. ఇదిగో సమస్యలు లేనప్పుడు అందరూ ఉన్నారు. అందరి పలకరింపులు, ఎన్నో మర్యాదలు. ఇవన్నీ బండిని వేగంగా నడపకముందు ఉండాలి. ఇప్పుడు ఆలోచించి ఏం లాభం? అందరూ అయిపోయారు, ఇక నువ్వా? సూటిపోటి మాటలు తట్టుకునే ఓపిక నాకు లేదు. నేను సూటిపోటి మాటలు మాట్లాడడం లేదు. హెచ్చరించాను, హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు కాదు, మొదటి నుండి చెప్తూనే ఉన్నాను, అంత వేగం వద్దు అని. వేగం కన్నా ప్రాణం విన్నా నిదానమే ప్రధానము, అతివేగం ప్రమాదకరం. ఇలాంటివి చదివినప్పుడల్లా హెచ్చరించాను, నువ్వే వినలేదు. అవును, వినలేదు. అందుకేగా నాకు నేను శిక్షించుకోవాలనుకుంటున్నాను. ప్రాణమా, జీవితంలో సమస్యలు సహజం. అవి వస్తుంటాయి, పోతుంటాయి. వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. నేర్చుకోవాలా? ఎవరున్నారని, ఏముందని నేర్చుకోవాలి. ఇక్కడ ఎవరు ఉండరు, ఏది మనది కాదని నేర్చుకోవాలి. ఇలాంటివి చెప్పడానికి బాగానే ఉంటాయి. ప్రాణాన్ని కాబట్టి నా శరీరం అనుభవించే శ్రమలు నాకు తెలుస్తాయి. ఆత్మవి నీకేం తెలుస్తాయి? నువ్వు నీ గురించి, నీ శరీర శ్రమల గురించి ఆలోచిస్తున్నావు. నేను నా గురించి, నా కొరకు శ్రమలు అనుభవించిన క్రీస్తు కొరకు ఆలోచిస్తున్నాను. నువ్వు ఆలోచించుకో. నాకు ఇంక ఈ జీవితం చాలు. ఇప్పటిదాకా నాతో ఉన్నందుకు థ్యాంక్స్. ఎప్పటికైనా నువ్వు మమ్మల్ని మట్టిలో వదిలేసి వెళ్ళిపోతావు. ఇప్పుడే విడిపోదాం. విడిపోతే నష్టపోయేది నువ్వు కాదు, నేను. నన్ను దయచేసి నా దేవుని యొద్దకు నేను చేరలేను. మీ వల్ల నేను నరకానికి పోవాల్సి వస్తుంది. నువ్వేం చేసుకుంటావో చేసుకో. మా దారి మాది, నీ దారి నీది. ప్రాణమా, నువ్వు సుఖాన్ని కోరుకుంటున్నావు. ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుమని నాకు నేను చెప్పుకోవడానికి ప్రస్తుతం నేనేం సుఖంగా లేను. సుఖాన్ని అనుభవించేంత డబ్బు లేదు. సుఖాన్ని డబ్బే ఇస్తుందని ఎందుకు అనుకుంటున్నావు? డబ్బే ఇస్తుంది, ముమ్మాటికి. సరే, అసలు సుఖం అంటే ఏంటి చెప్పు. మనం ఏది కావాలనుకుంటే అది మన కాళ్ళ దగ్గరకు రావడమే సుఖం. రోగం కూడానా? మరి ఏది కావాలనుకుంటే అదన్నావు? డబ్బులున్న వాళ్ళకు రోగాలు ఎందుకు వస్తున్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా ఖాళీగా ఉంటున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా బిజీగా ఉంటున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళే కదా. డబ్బు లేనోళ్ళు నాకేం జబ్బు లేదులే అని ధైర్యంగా బ్రతికేస్తారు. డబ్బులున్నోళ్ళు నాకేం జబ్బు వస్తుందో అని భయంగా బ్రతుకుతారు. భయంతో బ్రతికేవాడికి ఏదో ఒక రోగం కనబడుతూనే ఉంటుంది. రోగం తెలిసిన వ్యక్తికి ఆయుష్ తగ్గుతుందని అర్థమవుతుంది. ఈ విషయం తెలిసిన వ్యక్తి సుఖంగా, సంతోషంగా ఎలా ఉంటాడు? సుఖం అంటే స్త్రీ ఇచ్చేది కాదు, డబ్బు ఇచ్చేది అంతకంటే కాదు. సుఖం అంటే ఏ రోజు ఆహారం ఆ రోజు సంపాదిస్తూ మన కష్టాన్ని మనలో దాచుకుని సంతోషాన్ని ఇతరులకు పంచుకోవడం. ఏసీ లేకుండా చెమటలు కక్కుతూ కుటుంబంగా అందరూ కలిసి పడుకునే వారికి కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా ఆనందం ఉంటుంది. కానీ ఇల్లంతా ఏసీ, డబ్బు అందరూ ఉన్నా ఒక్కొక్కరు ఒక్కో గదిలో పడుకుంటూ కంటి నిండా నిద్ర లేక, ఒంటిలో ఆరోగ్యం లేక, మనసులో ఆనందం లేక, ఒకవైపు రేపేం సంపాదించాలో అని ఆలోచిస్తూ ఇంకోవైపు ఎటు నుండి ఏ దొంగ వస్తాడో అని భయం, లేక నష్టం వస్తుందో అని వణుకు. ఇవన్నీ ఆ వ్యక్తి గది గోడలకే కానీ నీకు నాకు తెలీదు. ఒక్క మాటలో చెప్తాను, డబ్బు లేనోళ్ళు ఇంట్లో ఉన్న లైట్లన్నీ ఆఫ్ చేసి ధైర్యంగా పడుకుంటారు. డబ్బులున్నోళ్ళు లైట్లు ఆఫ్ చేయకపోవడమే కాకుండా సీసీ కెమెరాస్, పెద్ద పెద్ద గోడలో మరలా వాటికి కరెంటు, ఇన్ని ఉన్నా నిద్రలేని రాత్రులు. నేను చనిపోదాం అనుకునేది డబ్బు ఒకటే లేదని కాదు, ఆత్మీయులు లేరని. నీ ఆత్మను చేసిన దేవుణ్ణే ఆత్మీయుడు కాదని మనుషుల్లో ఆత్మీయుడిని వెతుక్కుంటున్నావా? నా ఆత్మీయుడు మనుషుల్లాంటోడు కాదు, అవసరాన్ని బట్టి మారడు. నీకు నాకు సహాయం చేయాలనే అవకాశం కోసం చూసేవాడు. నువ్వు చెప్పేవన్నీ ఆలోచించేందుకే బాగా ఉంటాయి, కానీ సమస్యలో ఉన్న నాకు పనికిరావు. దయచేసి మా దారిలో మమ్మల్ని వెళ్ళనివ్వు. నా దారి, నీ దారి అని రెండు లేవు, ఒకటే దారి. మీరు నాకు సహకరించాలి, నా మాట వినాలి. నీ మాట విన్నందుకే ఈ కష్టాలు. యాక్సిడెంట్ అయిన వెంటనే వాళ్ళ గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయి ఉంటే బాగుండు. ప్రాణమా, అలా అనుకు ప్లీజ్. నాపై నీకు హక్కున్న మాట వాస్తవమే,
కానీ భరించే ఓపిక నాకు లేదు. దేహమా వెళ్దాం పద. తప్పు చేయకుండా క్రీస్తు శ్రమను అనుభవించారు. తప్పు చేసి శ్రమను అనుభవించలేకపోతున్నాం. ఆలోచించు. ఆలోచించేదేమీ లేదు. ఇంకా చాలు, నన్ను ఆపకు. చేసినా చేయకపోయినా ఈ ఆత్మ మాట విన్నది చాలు. దేహమా వెళ్దాం పద. అయితే 5 నిమిషాలు నాతో పరిగెత్తు. నీకు సమస్యలే లేకుండా చేస్తాను. దేహమా రా. దేహమా ఈ సంఖ్యలు విప్పు. వచ్చే ప్రాణమా. ప్రాణమా, నన్ను నా దేవుని యొద్ద నుండి దూరం చేయకండి ప్లీజ్. నా మాట వినండి. ప్రాణమా, చావు సమస్యకి పరిష్కారం కాదు, సమస్యకి ప్రారంభం. తండ్రి, తండ్రి, నా చేయి విడిచిపెట్టొద్దయ్యా. తండ్రి, తండ్రి, నా చేయి విడిచిపెట్టొద్దయ్యా. మనుషుల్లో స్వార్థ రూపం, అవసరాల వాడుక ప్రేమ, చేచాచు వారిని కూడా దోచే లోకం. కడుపు నిండి అరగక రోగం, కాలు దువ్వి ఆపని కోపం, తమవి కావని తెలిసిన ఆపని పోరాటం. నువ్వు పాడుతుంటే నా జీవితం నా ముందు కనిపించింది. నేను తెలుసా తమ్ముడు నీకు? లేదన్నా, నీ జీవితం ఒకటే కాదు, నువ్వు ప్రత్యేకంగా కాకుండా ఈ 6 సమస్యలు అందరి జీవితంలో ఉండేవే అని తెలుసుకుంటే గెలిచినట్టే. మనుషుల్లో స్వార్థ రూపం, అవసరాల వాడుక ప్రేమ, చేచాచు వారిని కూడా దోచే లోకం, కడుపు నిండి ఎరగక రోగం, కాలు దువ్వి ఆపని కోపం, తమవి కావని తెలిసిన ఆపని పోరాటం. నేనెప్పుడు చెప్పే ఆ మాట మొట్టమొదటిసారిగా పాలనోటి నుండే విన్నాను. ఒక్కసారిగా నా కళ్ళు తెరుచుకున్నట్టు అనిపించాయి. చనిపోవాలనుకున్నవాడు చనిపోతే కూడా వదిలిపోద్దనుకుంటున్నాడు, కానీ ఒంటరితనంతో వాడి భార్య పడే వేదన వాడికి తెలియదు. ఎదురొస్తే తిట్టుకుంటారు, ఫంక్షన్లో కనబడితే పక్కకు ఉండమంటారు, ఆఖరికి మూతి మీద మేసం లేనుడు కూడా ఆశగా చూస్తాడు. కనీసం తల్లిదండ్రులకైనా సుఖం ఉంటుందా అనుకుంటే బ్రతుకున్నంతకాలం కొడుకు కోసం కష్టపడి సుఖపడదాం అనుకునేసరికి కళ్ళ ముందు కొడుకు శవాన్ని చూసి సుఖం లేకుండా పోతుంది వాళ్ళ బ్రతుకు. తండ్రి లేని పిల్లల్ని సమాజం ఎలా చూస్తుందో ఆ తండ్రికి తెలియదు. తండ్రిని కోల్పోయిన నాలంటోళ్ళకి తెలుస్తుంది ప్రేమ. నాలాంటి ఓ కొడుకున్నందుకు ఇప్పుడు నా పక్కన మా నాన్న ఉంటే చాలా సంతోషపడేవాడు. కానీ ఆ క్షణం చనిపోమని వచ్చిన ఆలోచనని గెలవలేకపోయాడు. ఆ క్షణం ఏమైందన్నా? పాల్మాట విన్నావా?
అసలు నువ్వెవరు తమ్ముడు? నా పేరు పాల్. 4 సంవత్సరాల క్రితం నేను ఇదే ప్లేస్కి వచ్చాను. ఎందుకు వచ్చానో నీకు చెప్పక్కర్లేదు, కానీ ఏ పరిస్థితిలో వచ్చానో నీకు తప్పకుండా చెప్పాలి. నా 10వ తరగతి పరీక్షలో ఒక సబ్జెక్ట్ 1 మార్కుతో ఫెయిల్ అయ్యాను. నాన్న నా భుజం తట్టి పర్లేదు బాధపడకంటారనుకుంటే పరువు కోసం తన భుజాలు పడిపోయేలా కొట్టారు. అమ్మ తన ఒళ్ళో పడుకోబెట్టుకుని పర్లేదు నువ్వు గెలుస్తావంటుంది అనుకుంటే మోకాళ్లపై పడి తల నేల మీద పెట్టి ఏడుస్తున్నా చిన్నపిల్లాళ్లే ఏడ్చి ఊరుకుంటాళ్లే అంది. సుమారు 10 రోజులు కంటబడితే నాన్న తిట్టడం, కంటికి రెప్పలా కాపాడుతుంది అనుకున్న అమ్మ పట్టించుకోకపోవడం. ఆ క్షణం నా కంటి నుండి కారుతున్న కన్నీటికి కాళ్ళు చేతులు ఉంటే బాగుండి అనిపించింది. ఎందుకంటే ఆ 10 రోజులు నాతో ఉంది నా కన్నీరే. ఫెయిల్ అయింది పరీక్షలోనా లేక జీవితంలోనా అనే నిర్ణయానికి రావడానికి పెద్ద సమయం పట్టలేదు. అందుకే అంత చిన్న వయసులో అంత చిన్న కారణానికి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఒకవైపు అంత చిన్న కారణానికే నేను ఆ నిర్ణయం తీసుకున్నానని గుర్తొస్తుంటే నవ్వు వస్తుంది. ఇంకోవైపు నిష్కారణంగా నిర్ణయాలు తీసుకుంటూ వారి జీవితాన్ని పాడు చేసుకుని కుటుంబానికి బాధ మిగులుస్తున్న వారు గుర్తొస్తుంటే చాలా బాధేస్తుంది. నిజమే, అంత చిన్న కారణానికా? చిన్న కారణమని ఆ క్షణం నాకు అనిపించలేదు. ఇప్పుడు కూడా నీ సమస్య నీకు పెద్దదిగా కనిపిస్తుంది, కానీ చిన్నదే. ఒక చోటుకి మనం వెళ్ళడానికి దారి ఎలా అయితే ఉంటుందో రావడానికి కూడా దారి ఉంటుంది. ఆలోచన లేక మనకు కనబడదంతే. దేవుని సహాయంతో ధైర్యంగా చూడగలిగితే ఆ దారి కనిపిస్తుంది. బైబిల్లో కీర్తనకారుడు ఇలా అంటారు, నాతో యుద్ధం చేయుటకు దండి దిగినను నా హృదయం భయపడదు, నా మీదకి యుద్ధం రేగినను దీనిలో ధైర్యం విడవకుందును అని. బాధ ఈ రోజుండి వారం రోజులకు పోతుంది, కానీ జీవితం పోతే మళ్ళీ రాదు. కానీ గెలిస్తే నేను చెప్తుంటే నువ్వు ఊహించగలవా అన్నా? తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, దేవునితో సహవాసం భలే ఉంటుందన్నయ్య. నువ్వు బాగా సంపాదించావు అనుకో, కారులో తిరుగుతావు. ఏమండి, నిన్న మొన్న అలసిపోయారు. అమ్మ దగ్గరికి వెళ్దామన్నానని అంత దూరం రావడం అవసరమా? పర్లేదులే దివ్య, దింపేసి వెంటనే వచ్చేస్తాలే. ఒకవేళ సంపాదన అంతంత మాత్రమే అయితే బైక్ మీద వెళ్తావు. ఏమండి, డాక్టర్ డబ్బులు ఉన్నాయి కదా, ఫైనాన్స్ మీద కొత్త బండి కొనుక్కోవచ్చు కదా. వద్దులే దివ్య, అవి ఉంటే దేనికో దానికి ఉపయోగపడతాయి. ఒకవేళ సంపాదన లేకపోతే నడుస్తూ వెళ్తావు. కనీసం బండి మీద కూడా తీసుకెళ్ళకపోతున్నాను దివ్య నిన్ను. పర్లేదులే అండి, మీతో ఎంత దూరమైనా నడుస్తాను. నేను చెప్తుంటే నువ్వు ఊహించిన ఈ మూడింట్లో నీకు కామన్గా కనిపించింది ఏంటన్నా? కారు, బండి, నడక, డబ్బు కాదు. బాగా సంపాదిస్తే సంపాదన అంతంత మాత్రమైతే అసలు సంపాదన లేకపోతే సంపాదన. అది కూడా కాదు. ఈ మూడింట్లో కామన్గా ఉంది ప్రేమ, సంతోషం. సంతోషమే ముఖ్యం, సంపద ముఖ్యం కాదన్నయ్య. నీతో నడుస్తున్న నీ భార్య, నీ భుజాలపై నీ పిల్లలు, నువ్వు బరువు కాదనుకుంటే కారైనా, బైక్ అయినా, నడకైనా సంతోషంగా ఉంటావు. ఆ సంతోషమే నిలుస్తుంది. బైబిల్ ఇలా చెప్తుంది, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి నేను అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అని. అందుకే కష్టంలో ఉన్నప్పుడు కృంగిపోవడం, సంతోషంలో ఉన్నప్పుడు పొంగిపోవడం మంచిది కాదన్నయ్య. కష్ట సుఖాల యందు దేవుని స్మరించటే మంచిది. ఒక మాట చెప్పనన్న, తప్పు చేయని వాడిని శిక్షించడం రాక్షసత్వం, తప్పు చేసిన వాడిని శిక్షించడం సమాజతత్వం, కానీ తప్పు చేసిన వాడిని క్షమించి ప్రేమించి ఆ శిక్ష తనపై వేసుకోవడం క్రీస్తు తత్వం. నీలో నాకు ఒక గొప్ప వ్యక్తి కనిపిస్తున్నాడన్నా, ఆ వ్యక్తికో అవకాశం ఇవ్వన్నా. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఆలోచన కాదన్నా, ఆయుష్ ఉన్నంతకాలం బ్రతకాలనే ఓ నిర్ణయం. ఒక్కడిగా వచ్చాను, ఇద్దరుగా వెళ్తున్నాం. నా ఆశ ఏంటో తెలుసా అన్న? నీలాంటి వారు అనేక మంది నా వెంట రావాలి.
అక్కడి నుండి మీరు వెళ్ళిపోయారు సరే, మరి ఆ డబ్బులు ఎలా కట్టారు? ఏం మాట్లాడుతున్నావురా? సాయం చేయొచ్చు, ఉన్నదంతా పట్టుకెళ్ళి అనామొక్కడికి తగిలేస్తానంటావేంటి? ఇంతకెవడాడు? అనామకుడు కాదు, అందరూ ఉన్న ఒంటరివాడు. అప్పుడు వాడు కడుకుని తింటావా నువ్వు? వాడెవడో కొవ్వెక్కి యాక్సిడెంట్ చేస్తే నీ ఆస్తి వాడి కోసం తగిలేస్తానంటావేంటి? 10,000, 20,000, 10 లక్షలు, అమ్మో అమ్మో. అది కాదక్క, నీ వాటాలో నేనేం ముట్టుకోను. నాది నీది ఏంట్రా? మనకు తల్లిదండ్రి లేరనే కదా బాబా అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చారు. సొంతూరులో బతకలేక. కీర్తన, వెళ్దాం పద. నీ తమ్ముడు చెప్పింది కరెక్ట్, వాడు వేరు మనం వేరు. అది కాదండి. నువ్వేం మాట్లాడాలనుకున్నా ఇప్పుడే మాట్లాడుకునిరా. అక్క, బైబిల్లో ఎలా ఉంది? మేలైన చేయనరిగి అలాగే చేయని వానికి పాపం కలిగినని. బాగా బుద్ధి చెప్పావు గానీ నోర్ముయ్. తమ్ముడు తమ్ముడు అని ఊరేగాను కదా, నాకు ఇలాగే ఉండాలి. అదంతా సరే, ఇంతకీ పాలకి ఏమైందన్నా? ఇస్తానన్న డబ్బులు పట్టుకెళ్ళాం. ఇవిగా అన్న 10 లక్షలు. తమ్ముడు, డబ్బులతో పాటు ఇందులో బైబిల్ ఉంది. నాకు తెలుసు, నేను ఇచ్చింది డబ్బు ఒకటే కాదన్నా, ఖచ్చితంగా దాని పని అది చేస్తుంది. 10 లక్షలు చూసేసరికి కొందరు మోకాలు కూడా వెలిగిపోయాయి. కానీ తన వారిని పోగొట్టుకున్న వారికి కోపం పోదు కదా, ఆ కోపం అలాగే ఉండిపోయింది. రే తలుపు తీయండిరా, నా మాట వినండి రే. ఇంకొకసారి బండి మీద స్పీడ్కి వెళ్ళా ఉంటే క్షమించేది లేదబ్బాయి. రే తలుపు తీయండిరా, సంగతి అంటే చెప్తాను. ఏమయ్యా, 10 లక్షలు తీసుకెళ్ళి వాళ్ళకిచ్చే. డబ్బులు ఒకటేనా, 4 తగిలిద్దాం. మొన్న సావు కొట్టారు కదరా, ఫోన్లే వదిలేయండి. చంపేసి డబ్బులు ఇచ్చే ఊరుకుంటారంట్రా, మీరు పెద్దలా గెద్దలా. తలుపు తీయండిరా. రేయ్ అని కొంచెంసేపు ఆపండ్రా. నోరు మూయలేదనుకో, ముందు నిన్ను గుద్ది చంపేస్తాను. అన్న ఎప్పుడు వచ్చేస్తాను. రే చంపేసినోడితో పంచాయతీ లేంట్రా, తలుపు తీయండిరా. అయిపోయారు నువ్వు. పాలు 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 పైకి లేకు, పాలు పాలు పైకి లేకు, పాలు పైకి లేకు, పాలు పాలు లేకు, పాలు పైకి, పాలు పైకి లేకు, పాలు నీకేం కాదు, లేకు పాలు. అన్నా, పాలు అన్నా, పాలు అన్నా. అలా తన కోపంతో పాలని కొట్టేసరికి చలనం లేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. చాలా హాస్పిటల్కి చూపించాను, నయం అవడానికి కొంచెం టైం పడుతుందని చెప్పారు. పాలు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాడు, అయ్యో సువార్త ప్రకటించకపోయినా నాకు శ్రమ కలుగును అని. నా జీవితంలోకి ఆ వ్యక్తి రాకపోయి ఉంటే నా జీవితం గురించి చెప్పలేను. వచ్చాడు కాబట్టి తన గురించి, తను పరిచయం చేసిన క్రీస్తుని గురించి చెప్పగలుగుతున్నాను. పాల్ మంచోడు, చాలా చాలా మంచోడు. వాక్యాన్ని చాలామంది వింటారు కానీ కొంతమంది మాత్రమే నెరవేరుస్తారు. మనది కానిదాన్ని మనదనిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం కానీ మనదైనది మనది కాకుండా పోతుంటే కొంతమంది మౌనంగా ఉంటారు. ఎందుకంటే ఈ భూమి మీద ఏది వారిది అనుకోరు, పరలోకం కోసమే చూస్తారు. 3 సంవత్సరాల క్రితం పాల్ వాళ్ళ బావ దగ్గరికి వచ్చాను. ఏదో చెప్పి ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. అలా ఆయన షాప్లో, చెరువులో ఆయనతో పార్ట్నర్షిప్ చేస్తూ డబ్బులు అయితే సంపాదిస్తున్నాను. కానీ అసలు నేను ఎవరినో, ఎందుకు వచ్చాను, అసలు ఈ ఊరికి నాకు సంబంధం లేకుండా అసలు ఎందుకు ఈ ఊరిలో ఉంటున్నానో ఏ రోజుకి ఆ రోజు ఆయనతో చెప్పాలనుకుంటున్నాను. కానీ నా వల్లే పాలు అలా అయిపోయాడనడానికి నోరు రావడం లేదు. నా వల్ల వాళ్ళు ఒకరికొకరు దూరం అయిపోయారని చెప్పడానికి మాటలు రావడం లేదు. మాట్లాడటం ఆపకరా. ఎక్కడున్నాడు చూడాలనుందిరా.
అస్తమానం నువ్వు ఎక్కడికో వెళ్తుంటే తిరగడం బాగా ఇష్టం అనుకున్నాను. నా కుటుంబం గురించి ఇంత బాధ్యత తీసుకున్నావు అనుకోలేదురా. రక్త సంబంధం కాకపోయినా బావ అని పిలుస్తానంటే ఏదో సరదా పడుతున్నావు అనుకున్నాను. నా బామది స్థానంలో వచ్చావు అనుకోలేదురా. సాయం పొందుకుని వదిలిపోయి ఈ రోజుల్లో సాయం చేసిన వాడి కోసం నువ్వు ఇంతగా తపన పడడం చాలా గర్వంగా ఉంది. బావా వాడు చాలా మంచోడు బావా. బాగుంటుంటే ఎంతకాలం రాకుండా ఎలా ఉంటాడు అనుకున్నావు బావా. ఏమోరా, నేను నిస్వార్థంగా ప్రేమించిన వాడిని. వాడు తీసుకున్న నిర్ణయానికి తట్టుకోలేకపోయాను. వాడు అక్క కంటే వాడే నాకు బాగా ఇష్టంరా. అందుకే ఆ క్షణం భరించలేకపోయాను. వెళ్ళాలిరా, త్వరగా వెళ్ళాలి. వాళ్ళ అక్కకి చెప్పాలి. ఎక్కడున్నాడో త్వరగా తీసుకెళ్ళరా. వాడిని చూస్తే గాని ఊపిరాడెట్టు లేదురా. అన్నా వదిన ఫోన్ చేస్తున్నారు. ఏమండి, పాలు లేచాడంట. కళ్ళు కదిపి అటు ఇటు చూస్తున్నాడంట. అర్థం అవ్వట్లేదు కానీ బావ వచ్చాడా అని అడుగుతున్నట్టుగా ఉందంట. బావ ఒకటే కాదు, అక్క బావ ఇద్దరు వస్తున్నారని చెప్పు. ఇద్దరే కాదు, చనిపోవడానికి వెళ్ళి మనసు మార్చుకుని ఈ రోజు ఆనందంగా బ్రతుకుతున్న వారందరూ నేను బ్రతుకుండానికి కారణమైన పాలు చూడడానికి వస్తున్నారని చెప్పు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మై ఫ్యామిలీ. దొరబాబు అంతా అయిపోయిందిరా. నేను చచ్చిపోతున్నాను. పాలు నిన్ను కాపాడి బ్రతికించినట్టు నన్ను ఇక్కడ కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ రోజు నా చావు తథ్యం. ఆత్మహత్య సమస్య అనే అడుగుతో ప్రారంభమవుతుంది. చచ్చిపో అని నీ మనసు చెప్పే మాటతో కొనసాగుతుంది. ఎప్పుడు ముగుస్తుందో నీకు తెలీదు. గనుక ఆ స్థితి నీకు రాకముందు దేవుడు నీ ఆత్మబంధువైన మా ద్వారా చెప్పిన ఈ మాటలు విను. గుర్తుపెట్టుకో, మనుషుల్లో స్వార్థరూపం, అవసరాల వాడుక ప్రేమ, చేచాచు వారిని కూడా దోచే లోకం, కడుపు నిండి అరగక రోగం, కాలు దువ్వి ఆపని కోపం, తమవి కావని తెలిసిన ఆపని పోరాటం. జీవితంలో ప్రతి ఒక్కరూ ఈ 6 సమస్యలపైనే పోరాడుతూ ఉంటారు. కానీ దాని అంతం ఆత్మహత్య కాకూడదు. వీటిని గెలిచి చూడు, వాటి అంతం సంతోషమవుతుంది. ఎందుకంటే యోహాను సువార్త 16:33 యేసుక్రీస్తు ఈ మాట చెప్తారు. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానని. అందుకే చావు సమస్యకి పరిష్కారం కాదు, సమస్యకి ప్రారంభం. ఏంటి ఆ సమస్య అనే ప్రశ్నకి నా సమాధానం, నిన్ను తలుచుకుని బ్రతుకుతున్నంతకాలం నీవారు ఏడవడం, దూరమైన నీ దేవుని తలుచుకుని నీ ఆత్మ నరకంలో ఏడవడం. ఆత్మహత్య అంటేనే ఏడవడం. అందుకే ఆత్మహత్య వద్దని నీ ఆత్మ చేస్తున్న ఈ ఆత్మఘోష.